Hi friends, welcome to Mahvi Vlog. So ee roju video lo aithe nenu ento tasty and healthy aina malli tinalaninche mill maker biryani chupinchibothunnanu. Recipe kosam aithe oka 2 glasses of water ni mundugala vedi chesi pettukovali. Nenu ikkada chinna size vi oka packet mill maker తీసుకున్నాను. ఇప్పుడు ఈ mill maker na వేడి నీళ్ళలో వేసేయాలి. ఒక 15 minutes కి మిల్ మేకర్ ఆ వాటర్ నంతా బాగా పీల్చుకొని మెత్తబడతాయి. తర్వాత ఆ వాటర్ నంతా పిండేసి ఇలా వేరే బౌల్ లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నట్టు. ఇదే స్టేజ్ లో మీరు కొంచెం పెరుగు వేసుకోవాలన్నా అది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. సో బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత బాండీలో కొంచెం ఆయిల్, అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఏ బిర్యానీకైనా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ గా ఉంటుంది. అలానే బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత మాత్రమే ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మిల్ మేకర్ లో కూడా కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నామంటే వాటి ఫ్లేవర్ కూడా మసాలాకు బాగా పడుతుంది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేను ఈ బిర్యానీకి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ ని ఒక అరగంట సేపు ముందుగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ ని ఇందులో వేసేసుకోవాలి. ముందుగా వాటర్ ఏం వేయకుండా ఈ బిర్యానీ రైస్ ని వేసుకుని హై ఫ్లేమ్ మీద ఒకసారి టాస్ చేసుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్లో పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట బిర్యానీ. సో రైస్ వేసిన తర్వాత రైస్ లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఒక 1 మినిట్ హై ఫ్లేమ్ లో కలుపుకోవాలన్నమాట. ఒక గ్లాస్ బిర్యానీ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో వాటర్ కూడా వేసేసుకున్నాక ఒక 1 స్పూన్ పైన నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి కూడా వేసేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. సో చూసారు కదా, ఒక 20 నిమిషాల తర్వాత బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది. మీకు ఇక్కడ కలపాలనిపిస్తే మాత్రం నేను చూపిస్తున్నట్టు కింద నుంచి మాత్రమే కలపాలి. ఎలా పడితే అలా కలిపామంటే బిర్యానీ ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. సో కింద నుంచి మాత్రమే కలుపుకుంటే ఏమైనా మాయిశ్చర్ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. రైతా కాంబినేషన్ తో అయితే చాలా బాగుందండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.